చిటికమ్మిన జీవితంలో వెలుగు నింపావయా, వ్యర్థముగా ఉన్న జీవితానికి అర్థం చూపావయా. స్తోత్రం. అందరూ కూర్చుందాం. దేవుని సన్నిధిలో ఉన్న మనందరము కొంత సమయము దేవుని మాటలు ఎట్టు వరకు సిద్ధపడదాం. జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని శ్రద్ధగా వింటు కొరకు ప్రయాసపడదాం. సమయములు కూడి వచ్చిన అందరికీ ప్రభునాములు శుభాలు వందనాలు తెలియజేయచ్చు. ముందుకు రండి, ఏం కాదు, ముందుకు వచ్చి కూర్చోండి. బాగా ఆలకిస్తారు, అందుకని జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని వినుటి కొరకు సిద్ధపడదాం. వినేటప్పుడు శ్రద్ధగా వినండి. ఏది కూడా నిర్లక్ష్యం చేయకుండా చాలా జ్ఞానంతో వినటానికి ప్రయాసపడాలి. ఎందుకంటే దేవుని మాటలు వినుచున్నప్పుడు మన జీవితాల్లో వెలుగుమయముగా మార్చబడాలి. మన బ్రతుకులలో గొప్ప కార్యము జరగాలి. ఎప్పుడైతే గొప్ప కార్యం జరుగుతుందో అప్పుడు దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క ప్రభావం మన మీదకి వచ్చినప్పుడు మన బ్రతుకులు వెలుగుమయముగా మార్చబడతాయి. కాబట్టి ఈ సందర్భంలో ఒక చిన్న విషయాన్ని మీకు చెప్పి త్వరితముగా నేను ముగిస్తాను. ఎందుకంటే పాపం చాలా అలసిపోయి ఉన్నారు. ఇబ్బందికరంగా శరీర సంబంధమైనటువంటి భారం ఉన్నది. శరీర సంబంధమైన భారం ఉన్నది, కానీ ఆధ్యాత్మికమైన భారం తగ్గిపోతుంది. శరీరానికి బలం ఉంది, శరీరానికి కష్టము, శరీరానికి శ్రమలు, శరీరానికి ఇబ్బంది ఉంది, కానీ ఆత్మ సంబంధమైనటువంటి పరిస్థితులు మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే దేవుని యొక్క వాక్యము మనుషుల జీవితాలను ఏం చేస్తుందమ్మా? బాగు చేస్తుంది. ఇక్కడ రెండో మాట మీరు బాగా గమనించి ఆలోచించినప్పుడు, ఆత్మ విషయంలో అంటే ఆధ్యాత్మిక విషయంలో బలహీనులైపోవటానికి గల కారణం ఏమిటంటే శరీర సంబంధమైన కోరికలు పెరగటమే. అర్థమవుతుందమ్మా? శరీర సంబంధమైన కోరికలు పెరిగినప్పుడు ఆత్మ విషయమైన బలం మనకేమవుతుంది? తగ్గిపోతుంది. అప్పుడు శరీర వాటికి ప్రాధాన్యత ఇస్తాం. ప్రార్థన పోదామంటే ఏం ప్రార్థనలే, రోజు పోయే ప్రార్థన ఏం చేద్దామంటే ఏం చెప్తాడే, ఆడేమి చెప్తాడే, మనం పనులు చేసుకుందాం, తిందాం, తాగుదాం, సంపాదించుకుందాం, కూడబెట్టుకుందాం. ఇంక దీని మీద పడిపోతే ఇది మర్చిపోతారు. అందుకనే బైబిల్ గ్రంథంలో పౌలు గారు అన్నాడు, శరీరము ఆత్మకును, ఆత్మ శరీరానికి ఏమైనది? విరోధమై ఉన్నది. కాబట్టి ఈ సమయంలో ఈ యొక్క క్రిస్టమస్ మాసంలో 2-3 వారాల నుంచి ఈ ప్రదేశానికి రావాలనుకున్న సమయం అనుకుని ఇలా ఒకసారి వద్దాం అనుకున్నప్పుడు కొనకొండ ప్రాంతానికి పోయి వస్తుంటే డీజిల్ ఫిల్టర్లో కొద్దిగా ప్రాబ్లం వచ్చేసి డీజిల్ గారిపోతూ రావడానికి కుదరలేదు. 2వ వారంలో రావాలనుకున్నప్పుడు పరిస్థితులు అనుకూలించలేదు, వాతావరణము సక్రంగా లేదు. ఈరోజు కూడా అడ్డం వచ్చింది, కానీ దేవుడే తప్పించి మీకు ఈ మాటలు తెలియజేయాలని మమ్మల్ని పంపించి ఉన్నాడు. కాబట్టి ఈ సమయంలో సందర్భాన్ని మనం జాగ్రత్తగా మీకు చెప్పే ప్రతి వాక్యము కూడా జీవితాలను వెలిగించబడే వాక్యంతోనే చెప్తాను. బాగా అర్థం చేసుకోండి. ఈ సమయంలో బైబిల్ గ్రంథంలో నుంచి పాత నిబంధన కాలంలో నుంచి ఒక సందర్భాన్ని తీసుకొని వివరించుకుందాం. బైబిల్ గ్రంథంలో నుంచి దానియేలు గ్రంథము, బాగా వినండమ్మా. దానియేలు గ్రంథము 3వ అధ్యాయము, 3వ అధ్యాయము, దానియేలు గ్రంథము 3వ అధ్యాయము 24-25 వచనాలు చదువుకొని వాటిని ధ్యానించుకుందాం. దానియేలు గ్రంథము 3వ అధ్యాయము 24-25 వచనాలు. రాజగు నెబుకద్నెజరు ఆశ్చర్యపడి తీవ్రముగా లేచి మేము ముగ్గురు మనుషులను బంధించి ఈ అగ్నిలో వేసితిమి కదా అని తన మంత్రులను అడిగెను.
వారు వారు రాజా రాజా సత్యమే అని రాజుతో ప్రత్యుత్తరం ఇచ్చిరి. అందుకు రాజు నేను నలుగురు మనుషులను బంధకము లేకుండా అగ్నిలో సంచరించుట చూచుతున్నాను, వారికి హాని ఏమీ కలుగలేదు. నాలుగవ వాని రూపము దేవదూతల రూపమును పోలినది. చాలు. ఈ సందర్భంలో ఈ యొక్క మాటను మనం జాగ్రత్తగా గమనిద్దాం. ఇక్కడ రాజు అయినటువంటి నెబుకద్నెజరు మాట్లాడుతున్నటువంటి సందర్భం ఏమిటి సందర్భం అంటే, అక్కడ మనం చూసినప్పుడు, ఈ పరిస్థితి చూసినప్పుడు ఇశ్రాయేలు ప్రజలను నెబుకద్నెజరు వాళ్ళ మీద విజయం సాధించి వాళ్ళని తీసుకెళ్లి బానిసలుగా చేసుకుంటారు. ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలు బబులోను రాజు యొక్క బంధకములలో బంధించబడి ఉన్నారు. ఎవరి బంధకములు? బబులోను రాజు యొక్క. నా వైపే చూసి వాక్యమేనండి, మీరు ఎవరు నిద్రపోవటానికి లేదు, చాలా జాగ్రత్తగానండి. ఈరోజు ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కళ్ళ ప్రశ్నకు సమాధానం దొరుకుతుంది. మీ జీవితంలో కొన్ని ప్రశ్నలు ఉన్నాయి మీకు, అంటే బయటికి కానరావు, పక్కన వాళ్ళతో చెప్పుకోలేరు ప్రశ్నలు. ఎవరికి చెప్పుకుంటే ఎవరు సమాధానం చెబుతారమ్మా? ఎవరికైనా చెప్పిన వాడికి బాధ, ఈ బాధ ఎలా పోవాలంటే వాళ్ళు సలహాలు ఇయ్యరు, ఆ బాధ మీద ఇంకొద్దిగా బరువు పెట్టి పంపిస్తారు. సలహాలు ఇచ్చేవాళ్ళు లేరు, బరువు పెట్టి పంపించే వాళ్ళే, తీర్చేవాళ్ళు అసలు లేరు. కానీ ఈరోజు ఇక్కడ నీ ప్రశ్నకు సమాధానం దొరుకుద్ది అని ఆశ ఎదురు చూడు, ఖచ్చితంగా దొరుకుద్ది. ఈరోజు బైబిల్ అదే చెప్తుంది. కాబట్టి వాళ్ళను బంధించి వాళ్ళ దేశానికి తీసుకెళ్ళిన తర్వాత ఆ ప్రదేశంలో వాళ్ళు నివాసం ఉంటూ ఉన్నప్పుడు అక్కడ జరిగిన సందర్భం అంతా వేరే వేరే విధంగా ఉంటుంది. దాని గురించి మీకు చెప్పను. ఇప్పుడు ఏం జరిగిందంటే, నెబుకద్నెజరు రాజు, ఎవరమైనా రాజు. ఈ రాజుకి అధికారం ఉంది, బలము ఉంది, బలగము ఉంది, డబ్బు ఉంది, పేరు ఉంది, ప్రఖ్యాతి ఉంది. ఇన్ని ఉన్నవానికి ఏముంటది? గర్వము. ఆమేన్. ఇన్ని ఉన్నోడికి ఏముంటదమ్మా? గర్వం ఉంటది. అందము, చందము, డబ్బు, ఐశ్వర్యము, పరపతి ఉన్న వాళ్ళకి ఏముంటదంటే వద్దన్న వచ్చేస్తుంది గర్వము. అప్పుడప్పుడు గర్వం ఎవరి దగ్గర ఉంటుంది చెప్పమంటవా? ఎవరి దగ్గర ఉంటుంది? గొప్ప వాళ్ళ దగ్గరే గర్వం ఉంటుంది. ఈ గర్వం ఉన్నటువంటి నెబుకద్నెజరు ఏమనుకున్నాడంటే, నేను గొప్పవాణ్ణి అని ఈ ప్రాంతంలో వాళ్ళందరూ గుర్తించేటట్టుగా నేను ఏదో ఒకటి చెయ్యాలి. బాగా అర్థం చేసుకోండి. అంటే రాజు మాట అందరు వింటారా? ఏంటయ్యా, ప్రతి ఒక్కళ్ళు వింటారు కదా. కానీ రాజు ఏమనుకుంటున్నారు, అందరు వినటం లేదేమో, ఇతనికి డౌట్. నా మాట అందరు వింటున్నారంటే నేను ఒక మాట చెప్పాలి, దాని ప్రకారం నడుచుకున్న వాళ్ళే నా మాట వింటారు అన్నట్టుగా తీర్మానం తీసుకొని ఏం చేశాడంటే, ఆ దేశంలో ఒక పెద్ద మైదానం ఉంటే ఆ మైదానములో ఒక బంగారంతో తయారు చేయబడినటువంటి బొమ్మను నిలబెట్టాడు. అది 60 మూరల ఎత్తును 6 మూరల వెడల్పు కలిగినటువంటి ఒక పెద్ద బొమ్మను తయారు చేసి అక్కడ నిలబెట్టి అక్కడ ఏం చేశాడంటే, ఎవరైతే నాకు భయపడతారు, ఎవరికి? రాజు అయిన నెబుకద్నెజరు భయపడతారు. ఎందుకు రాజుకు భయపడాలి? ఎందుకు భయపడాలి? రాజు కాబట్టి. అంతేనమ్మా? ఏమనుందా చెప్పండి? అధికారం కాబట్టి. ఇంకేమైనా ఎందుకు భయపడాలి? ఆయన తలుచుకుంటే ఏదైనా చేయగలడు. ఇంకేమైనా భయపడటానికి? ఆయన మాట వినకపోతే చంపుతాడు. ఇంకా ఏమైనా భయపడటానికి రాజుకు? రాజుకు దేనికి భయపడాలంటే, రాజు ఆజ్ఞ లేకుండా వీళ్ళ ఇంట్లో తినడానికి తిండికించడం. అర్థమైందా? నువ్వు కష్టపడి పొద్దున్న పోయి సాయంత్రం దాకా పని చేస్తావు, నీ చేతికి డబ్బులు వస్తాయి అనుకుంటే ఆ డబ్బులు ఇవ్వాలంటే రాజు ఆజ్ఞ ఉండాలి. నీ దగ్గర ఇప్పుడు నోటు నీ చేతులకు రావాలంటే పై నుంచి గవర్నమెంట్ ముద్ర ఉండాలి, లేకపోతే నోటు చెల్లుద్దా? ఆ ధాన్యం కొనాలంటే నువ్వు గవర్నమెంట్కి ఏం కట్టాలి? ట్యాక్స్ కట్టాలి. ట్యాక్స్ అంటారు కదా, ఇప్పుడు జిఎస్టీ అని ఒకటి కొత్తగా వచ్చేసింది. ఈ ట్యాక్స్ కట్టాలి. ఈ ట్యాక్స్ ఎవరికి చెల్లుద్ది?
గవర్నమెంట్కి చెల్లుద్ది. ఈ గవర్నమెంట్కి ట్యాక్స్ చెల్లినప్పుడు ఆ గవర్నమెంట్ ఏం చేస్తుందంటే వీళ్ళు అర్హులు అంటారు. కాబట్టి మన భారతదేశం ఉంది కాబట్టి మన భారతదేశానికి ఒక రూల్ ఉంది. ఏంటిది? భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్కరికి ఏముండాలంట? ఆధార్ కార్డ్. ఆధార్ కార్డ్. ఆధార్ కార్డ్ లేకపోతే ఏముండదమ్మా? ఏముండదన్నా? ఏమి లేదు. ఆధార్ కార్డు లేకపోతే అసలు ఏమీ లేవు. ప్రభుత్వం నుంచి వచ్చేది ఏది వర్తించదు. ఇప్పుడు ఆధార్ కార్డు కావాలనుకుంటారు, వద్దనుకుంటారా? ఎందుకు కావాలనుకుంటారు? అన్నీ కావాలి కాబట్టి. మరి ఆధార్ కార్డు ఎందుకు పెట్టారంటే గవర్నమెంట్ కు మనము లోబడుతున్నామా, గవర్నమెంట్ ని వ్యతిరేకిస్తున్నామని చెప్పడానికి ఆధార్ కార్డు పెట్టండి అంతే. ఇప్పుడు నువ్వు గవర్నమెంట్ వ్యతిరేకించి నాకు ఆధార్ కార్డు అవసరం లేదనుకున్నావు అనుకోండి, గవర్నమెంట్ ద్వారా వచ్చే ఏ పథకాలు నీకు రావు. అలాగని ఆ దేశంలో కూడా రాజు ఏమన్నాడంటే, నేను పెట్టించినటువంటి ఈ బొమ్మ ఉండదు కదా, ఎవరైతే నేను చెప్పినప్పుడు దీనికి మొక్కుతారో వాళ్లకు గవర్నమెంట్ నుంచి అన్ని వస్తాయి, మొక్కలేదనుకో వాళ్ళకేమి రావన్నారు. ఇప్పుడు మొక్కుతారా? మొక్కరా? మొక్కుతారా? ఎందుకంటే అక్కడ అధికారం కలిగినోడు ఏదైనా చేస్తాడు. కాబట్టి ఇప్పుడు ఏం చేశాడంటే పెద్ద బొమ్మను పెట్టించాడని చేశాడు. ఆ రోజు ఏమనుకుంటాడు రాజు, అయ్యో రోజు నేను ఇక్కడ ఈ యొక్క అంటే ఒక గంట కొట్టగానే, మీకు అర్థం కొట్టచ్చు, ఒక గంట కొట్టగానే అందరూ నా ఆజ్ఞకు పాటిస్తారని. కానీ ఆ దేశంలో శకునుగారును జ్యోతిష్కులు అనే వాళ్ళు ఉంటారు. వీళ్ళు కొంచెం వ్యతిరేకం కలిగిన వాళ్ళు. ఈ జ్యోతిష్కులు ఏం చేస్తున్నారంటే రాజు దగ్గరికి వచ్చి, రాజా ఈ దేశంలో అందరూ నీ మాట అంటున్నారు, ఒక ముగ్గురు తప్ప, ఒక ముగ్గురు తప్ప అన్నారు. ఆ ముగ్గురు ఎవరు? ఆమేన్. అంతేనమ్మా? నిజంగా చెప్పండి, అంతేనా? నిజంగా చెప్పండి, ఆలోచించండి కొద్దిగా, ఇంకా ఆలోచించండి. ఏందమ్మా? ఆమేన్. ఏంది? దేవుని బిడ్డల తప్ప అందరు మొక్కుతున్నారయ్యా. ఇక్కడ ఏమొచ్చిందంటే ఈ మధ్యలోకి దేవుడిని తీసుకొచ్చి పెట్టారు. ఇప్పుడు లోకంలో అంతా బాగా జరుగుతుంది, ఈ దేవుడి దగ్గరికి వచ్చాక ఇబ్బందులు వచ్చేసాయి జనాలకు. అంతే కదన్నా? ఇక్కడే ఇబ్బందులు అవుతున్నాయి, మిగతా ఎక్కడైనా ఓకే, తినటానికైనా ఓకే, తాగటానికైనా ఓకే, సంపాదించడానికైనా ఓకే, కొట్టడానికైనా ఓకే, గొడవలకైనా ఓకే. నువ్వు 4 అడుగులు దిగితే నేను 10 అడుగులు దిగుతాను, 2 రోజులు కష్టపడితే నేను 6 రోజులు కష్టపడతాను, ఎక్కడైనా ఓకే. ఈ మధ్యలో ఏమొచ్చింది? దేవుడు. ఈ దేవుడి దగ్గరికి వచ్చాక అందరికీ ఇబ్బంది అయిపోయింది. ఇక్కడ ఈ దేవుడే ఇబ్బంది అయిపోయాడు జనాలకు. అక్కడనే ఏమన్నాడంటే, రాజా ఈ దేశంలో అంతా బాగుంది కానీ నీకంటే ఎవరో గొప్ప అన్నట్టుగా కొంతమంది మాకు కనపడ్డారంటారు. నాకంటే గొప్ప వాళ్ళు ఎవరున్నారు ఈ దేశంలో? రాజు కంటే గొప్ప వాళ్ళు ఎవరన్నా ఉన్నారన్న? ఎవరు లేరు. మరి నాకంటే గొప్ప వాళ్ళు ఎవరు లేకపోతే నేనే గొప్ప కదంటే, మరి నువ్వే గొప్ప అయితే నీకు మొక్కాలా, లేకపోతే వాళ్ళ ఇష్ట ప్రకారం వాళ్ళు ఉంటారా? నాకే మొక్కాలి. మరి మొక్కుతుండ్రో లేదో చూడు. ఏం చేశారు వాళ్ళను? ఆమేన్. ఎందుక? ఎవరిని రెచ్చగొట్టింది? రాజుని రెచ్చగొట్టిండ్రు. ఎందుకు? రాజు రెచ్చిపోతే కదా వాళ్ళ బతుకు బయటపడేది. రాజుని రెచ్చగొట్టిండ్రు. వీళ్ళు శుభ్రంగా ఇలా బతుకుతుంటే రాజుని రెచ్చగొట్టిండ్రు. లేదయ్యా అందరు నా మాట అంటారు, మీరు అట్లా అంటున్నారంటే, లేదయ్యా లేదు లేదు, నువ్వు ఆ రోజు చాలా మంచి వాళ్ళని పొగిడావు, ఊరిని షడ్రకు, మెషకు, అబేద్నెగో, దానియేలుని పొగిడావు. ఇదిగో ఆ దానియేలేమో వేరే అధికారంలో ఉన్నాడో వేరే ప్రాంతానికి వెళ్ళాడో తెలియదు, వీళ్ళు ముగ్గురు అక్కడ ఉంది. కాబట్టి ఇక్కడ ఏమయ్యారు? ఇదిగో వీళ్ళు ముగ్గురు నువ్వు పొగిడావు కాబట్టి, మంచోళ్ళు అన్నావు కాబట్టి నెత్తిన కూర్చున్నారు. అయితే ఏం చేయాలన్నాడు? నీ మాట వింటున్నారని రుజువుపరచాలంటే నువ్వు చెప్పిన ఆజ్ఞ ప్రకారం వాళ్ళు నడుచుకుంటే నీ మాట విన్నట్టే, నడుచుకోకపోతే నీ మాట విననట్టే. రాజుకు మొదలే అంతది మాత్రం వాళ్ళు మళ్ళీ రెచ్చగొడితే ఎంత కోపం అవుతుంది. నా మాట వినకుండా చేస్తారా వీళ్ళు ఎంతటోళ్ళని ఒక్కసారిగా అది చేపించి అందరిని పిలిపించాడు. దేశంలో ఉన్న మొత్తాన్ని పిలిపించాడు, ఆ మైదానం చుట్టూ పిలిపించాడు. అందరు ఉన్నారు. ఇప్పుడు అంటున్నాడు గంట కొట్టండి అన్నాడు. గంట కొట్టగానే అందరూ సాగిలపడి నమస్కరిస్తున్నారు. ముగ్గురు మాత్రము అందరి మధ్యనే నిలబడి ఉన్నారు. మొత్తం చూస్తే అందరూ పడుకొని ఉన్నారు, వీళ్ళు ముగ్గురే నిలబడ్డారు. ఆమేన్. ఇప్పుడు వీళ్ళు ముగ్గురు నిలబడ్డారంటే అర్థమైంది? అర్థమైందన్న? గరాడమా? ఓకే, ఏదైతే కానీ వాళ్ళు ముగ్గురు నిలబడలేదంటే అర్థమైంది?
రాజు మాట వినని వాళ్ళు. రాజు మాట వినని వాళ్ళు మీకు తెలుసో తెలియదు, ఆదివారం అందరి దగ్గర పోతారు 1000 రూపాయలని. వీళ్ళ దగ్గరికి వచ్చాక 10,000 అన్న లొంగరు. ఇలా కొద్దిగా అహంకారం అనుకుంటారు కదా, ఇలా కొద్దిగా లెక్క లేకుండా పోయింది డబ్బులు అంటే. ఇలాగ 4 రోజులు ఎండగడితే కానీ సిగ్గు రాదు. ఇలా ఊరికి పని పిలవద్దు వెళ్ళను, ఇలా పక్కన ఒకరు సిగ్గు వస్తుంది. అవును, మరి దేవుడు పేరు పెట్టుకున్నందుకు తప్పదు. దేవుడు అంటే మామూలు విషయం అనుకున్నారా? ఇదే ఇలా ముగ్గురు పైకి లేచి నిలబడ్డారమ్మా. రాజు ఇట్టు చూశాడు, మళ్ళా ఒకసారి గంట కొట్టమన్నాడు. వాళ్ళకేమన్నా వినపడలేదేమో, శివుడేమో మళ్ళా గట్టి కొట్టమన్నాడు. ఈసారి ఇంకా గట్టి కొట్టారు, అయినా వాళ్ళు పడుకోలేదు. మరలా కొట్టించారు, పడుకోలేదు. ఇప్పుడు అందరిని పంపించి వాళ్ళ ముగ్గురిని దగ్గరికి పిలిచారు. మీరు ఎందుకు మొక్కలేదు? ఒకవేళ మీకేమన్నా గంట వినపడలేదా అన్నాడు. వినపడింది రాజా. అయితే మొక్కరంటే ఆయన ఏమన్నాడంటే, ఆకాశమును భూమిని సమస్తమును సృష్టించిన నా దేవుడికి తప్ప నేను దేనికి మొక్కను అన్నాడు. మరి నా మాట నోటి, మిమ్మల్ని గౌరవిస్తాను, మీరెవరు అధికారులు, మిమ్మల్ని గౌరవిస్తాను కానీ మిమ్మల్ని మొక్కను అన్నాడు. ఇప్పుడు ఇంతవరకు రాజు కూడా కోపం లేదు, ఓకేలే వాళ్ళు లేదు అనుకుంటుంటే పక్కనున్న చెడులు వచ్చారమ్మా. రాజా, అసలు ఈ ఊరికి ఏ కట్టుబాటు ఉంది? ఈ దేశానికి ఏ పద్ధతి ఉంది? మన పద్ధతిని కాదని చేస్తున్నారంటే ఈరోజు ముగ్గురే, రేపు 30 మంది, తర్వాత 100 మంది, తర్వాత 1,00,000 మంది. అసలు ఈ ముగ్గురిని శిక్షిస్తే ఇంకొకళ్ళు చెయ్యరు. ఎంత ప్లాన్ చూడాలి. అప్పుడప్పుడు మీకు తెలుసో తెలియదు, ప్రార్థనకు వస్తారు అనుకోండి, పాప మీద కొద్దిగా వీళ్ళు వస్తారు అనుకోండి, ఏం తెలుసా, ఈ నాకైతే వాడు బాడుగా. అప్పుడప్పుడు మీరు అనుకుంటారు కదా, బాజీ అప్పుడప్పుడు ఏందన్నా బాజీ ప్రార్థనకు ఊరు రాలేదంటే, ఏమనన్నా ఒకళ్ళు లాగితే ఊరు రారు అంటే ఒకళ్ళ అంటే ఎవరు నాపాలి? ఎవరు నాపాలి? అమ్మే బలమైన కొమ్మను కొట్టేస్తే చాలు అనుకుంటారు. కానీ ఇదే అనుకుంది, ఈ నాపితే వాళ్ళు రారు అనుకుంది. అదే జరిగింది అక్కడ సంఘటన కొడక. ఏం జరిగిందంటే వీళ్ళ ముగ్గురిని చంపేస్తే వెనక ఎవరు కొడక మళ్ళా దేవుడు అని పేరు ఎత్తరు అన్నాడు. షడ్రకు మేషకు అబేద్నెగోలారా, ఇలా చేయటం కరెక్ట్ కాదు కదా. మీరు నా మాట వింటాను రాజా, నీ మాట వింటాం, నువ్వేం చెప్పినా చేస్తాం, కానీ నేను మాత్రము మీరు పెట్టిన ఈ ప్రతిమకు మాత్రం మొక్కము అన్నాను. అట్టయితే ఇప్పుడు పక్క నుంచి వచ్చన్నారు, రాజా ఇక వీళ్ళతో మాటలు చదవవు, ఎందుకంటే మాటలతో చెప్పి తింటారు వీళ్ళు, మాటలు చెప్పి తింటారా? ఇక వీళ్ళకి దెబ్బలే గురి. మాటలతో చెప్పరు, నిందలేశారు, అవమానపరిచారు, తప్పుడోళ్ళు చేశాడు, అది చేశారు, ఇది చేశాడు, 10 మందిలో దేనికి పనికిరాని వాళ్ళని చేశారు, ఎట్టంటే అట్ట అన్నారు, వాళ్ళ ముఖాల మీద తప్పుడు గీతలు గీసి పెట్టారు, ఏదైనా చేశారు. అయినా వాళ్ళు భయపడలా. చివరికి ఏమన్నారు తెలుసా? ఇలా చేసిన వాళ్లకు ఒక శిక్ష ఉన్నది. ఏమిటి ఆ శిక్ష? అగ్నిగుండం అనే శిక్ష. ఆమేన్. ఏ శిక్ష అంట? అగ్నిగుండము. అగ్నిగుండం అంటే తెలుసు కదా, బాగా గుండము తవ్వి దానిలో నిప్పు కణుకులు వేసి బాగా మంట మండించి దానిలో వెయ్యాలి. ఇది అగ్నిగుండం. ఈ సందర్భము ఇక్కడ ఉన్న మీ అందరికీ తెలుసు, అన్నకు తప్ప. ఎందుకంటే అన్న ఈ మధ్య కొత్తగా నమ్ముతారు కాబట్టి 100 మంది ఉండడం తెలియని వాళ్ళు. అందరికి తెలుసో తెలియదా? ఇది చెప్పటానికి నేను దీనిలో నుంచి ఒక పరమార్థం తీసుకురావాలి క్రిస్మస్ సందర్భంగా మీకు. అది ప్రాముఖ్యమైనది. ఇప్పుడు అగ్నిగుండంలో ఏం చేశారమ్మా? పడవేశారు. అగ్నిగుండం చూడటానికి ఎలా ఉందన్నా? ఎలా ఉండదమ్మా చూడటానికి చెప్పండి? బాగుంటుందా లేకపోతే ఏసీ రూమ్ లాగా ఉందా? ఈ చలికాలంలో అయితే బాగుంటది. ఇంకా మీ అందరికి అర్థమయ్యని చెప్తాను చూడండి. గణగణ మండుద్ది. ఏంటన్నా అంటే బ్యాగ్ పోయి ఉంటదిగా, ఆరిపోద్దా? ఆరిపోయింది అనుకో, టోకన్ తీసి పక్కన వేస్తా. ఎలా మండాలంట? ఎప్పుడు కూడా ఇక్కడ గణ 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 మండాలి. దాంట్లో ఏ చిన్నది పడ్డా కూడా దుమ్మైపోవాలి. ఆ బ్యార్ని పోయి ఎంత మంట ఉంటుందో అంత 10 కోట్ల అంత రెట్టింపు మండుతుందంట అగ్నిగుండం. అంత బాగా మండించి అంత బాగా చేసి అంతగా దాన్ని నిప్పుల్లో లేసి ఇప్పుడు ఒక మాట అంటున్నాడు. ఏమంటున్నాడు చూడండి, బైబిల్ గ్రంథంలో నుంచి, అదే దానియేలు గ్రంథము చూడండి. బాగా గమనించి ఆలోచించండి. 3వ అధ్యాయము 16 నుంచి చూద్దాం. శద్రకును మెషకును 15 మధ్య నుంచి చదవండి. ప్రతిమకు నమస్కరించుటకు సిద్ధముగా ఉండిని ఎడల సరే, మీరు నమస్కరింపని ఎడల
తక్షణమే మండుచున్న వేడిమి గల అగ్నిగుండంలో మీరు వేయబడుతురు. నా చేతిలో నుండి మిమ్మును విడిపింపగల దేవుడు ఎక్కడ ఉన్నాడు? రాజు అడుగుతున్నాడు. నా చేతిలో నుండి అంటే ఇప్పుడు ఎవరి చేతిలో ఉన్నారు వీళ్ళు? ఆమేన్. ఈ మాట మైండ్ లో పెట్టుకోండి. ఎవరి చేతిలో ఉన్నారు? రాజు చేతిలో. రాజు చేతిలో నుంచి వీళ్ళను విడిపింపగల దేవుడు ఉన్నాడా? నిజంగా చెప్పండి, ఉన్నాడా? అందరూ ఒప్పుకుంటారు ఉన్నాడు. ఆ మాట ఇట్నే ఉండాలి. వాక్యం అయిపోయేదాకా ఇట్నే ఉంటే కరెక్టే. మధ్యలో మా మిస్ అయిందనుకో వాక్యం అయిపోద్ది. ఇట్నే ఉండాలి. ఓకే, ఉన్నాడా? ఓకే. అందుకని చూడండి, షడ్రకు మెషకు అబేద్నెగో ఈ రాజుతో ఇలాగ చెప్పిరి, నెబుకద్నెజర్ ఇందుని గురించి నీకు ప్రత్యుత్తరం ఇవ్వాలన్న చింత మాకు లేదు, నీతో మేము మాట్లాడాలని ఆలోచన లేదు. అయినను మేము మీకు చెప్తున్నాం. ఏం చెప్తున్నాం? మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్ని గుండములో నుండి మమ్ము తప్పించి రక్షించుటకు సమర్థుడు, మరియు నీ వశము పడకుండా ఆయన మమ్మును రక్షించును. ఒకవేళ రక్షించకపోయినను. ఇక్కడ పదే 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 ఒక మాట మనకు అర్థమవుతున్నది. ఏమని మాట్లాడుతున్నాడు? రక్షించుటకు, రక్షించుటకు, రక్షించుటకు. అంటే వీళ్ళు రక్షించడానికి అవసరమైందంటే వీళ్ళని ఎక్కడ పడేయాలనుకుంటున్నారు? అగ్నిగుండం అనేటువంటి గంధకాల్లో పడేయాలనుకున్నారు. అగ్నిగుండం ఎలా ఉంటుందయ్యా? శుభ్రంగా ఉంటుందా? ప్రశాంతంగా ఉంటుందా? ఈ యొక్క చలికాలం కాబట్టి వేడి వేడి మంట కాల్చుకునేటట్టు ఉంటుందా? అగ్నిగుండం వేస్తే వెంటనే కాలి మనిషి బూడిదైపోతారు. ఇలాంటి పరిస్థితి వస్తుంది. తెప్పించగలిగిన వాడు ఎవరు ఇక్కడ? రాజు. బాగా వినండి. ఇలాంటి పరిస్థితి తెప్పించగలిగిన వాడు రాజు. ఈ రాజుకున్నది ఏమిటి? అధికారం. ఈ రాజుకున్నది ఏంటిది? అహంకారం. ఈ రాజుకున్నది ఏంటిది? బలగం. ఈ రాజుకున్నది ఏంటిది? బలం. ఈ రాజుకున్నది ఏంటిది? ధనం. ఈ రాజుకున్నది ఏంటిది? పెత్తనం. ఇదే క్వాలిటీస్ ప్రస్తుత కాలం భూమి మీద ఎవరికొన్నది? ఇప్పుడు చెప్పాలి. ఎవరికమ్మా? ఎవరికమ్మా? అపవాది. ఆమేన్. ఎవరు? అపవాది. వాడికి ఏముంది? అధికారం ఉంది. వాడికి ఏముంది? అహంకారం ఉంది. వాడికి ఏముంది? గర్వం ఉంది. వాడికి ఏముంది? ధనం ఉంది. వాడికి ఏముంది? బలం ఉంది. వాడికి ఏముంది? బలగం ఉంది. వాడికి ఏముంది? పెత్తనం ఉంది. వాడికి ఏముంది? మనుషులను లోపరుచుకునే తత్వం ఉంది. ఇప్పుడు ఇలాంటివి కలిగినటువంటి ఈ అపవాది కొడక భూలోకమును ఏలుతూ ఉన్నది. భూలోకమును ఏలుతూ ఉన్నది. ఎక్కడన్నా ఏందన్నంటే లూకా సువార్త 4వ అధ్యాయం అనుకుంటాను. చూడండి, అక్కడ ఒక మాట జాగ్రత్త చదవండి. లూకా సువార్త 4వ అధ్యాయం అనుకుంటాను. 4:4 ఈ అధికారం అంతయు ఈ రాజ్యముల మహిమయు నీకు ఇత్తును. ఈ రాజ్యముల మహిమయు నీకు ఇత్తును. అది నాకు అప్పగించబడి ఉన్నది. ఎవరికి అప్పగించబడింది? అపవాదికి. ఈ అధికారం అంటే ఈ భూమి మీద అధికారము వాడిది. యోహాను సువార్తలో రాయబడుతుంది, ఈ లోక అధికారి వచ్చుచున్నాడు, వాడితో నాకు పని లేదు. ఈ లోకం మీద అధికారం ఎవరిది? అపవాదిది. ఈ లోకం మీద పెత్తనం ఎవరిది? అపవాదిది. ఈ లోకములో చలామణి చేసేది ఎవరు? అపవాది. ఈ లోకం మీద బలం కలిగిన వాడెవరు? అపవాది. మరి దేవుడికి బలం లేదంటే ఉంది, నేను కాదనట్లేదు. అప్పటి వరకు, నేను చెప్తున్న సందర్భాన్ని వరకు వాడిదే బలం. కాబట్టి ఇప్పుడు మనుషులందరూ కూడా వాడి చెప్పు చేతల్లో ఉన్నారు. అందరూ ఆడికున్న పెత్తనం ఏంటంటే వాడు కూర్చోమంటే వాళ్ళు ఏమంటే చేయమా, చేతమా, చేయమా. నాకేమన్నాము? నాకు ఒక మాట నన్ను గుర్తుందో లేదు. దేవుడు విడిపించుటకు సమర్థుడు అన్నారా లేదా?
ఇప్పుడు అధికారము కలిగిన ఈడు ఏం చేస్తాడంటే శద్రకు మెషకు అబేద్నెగోలకు ఎలాగైతే అగ్ని గంధకములతో సిద్ధము చేయబడినటువంటి అగ్నిగుండాన్ని రెడీ చేశాడో, ఈ రోజు కూడా యేసు ప్రభువు నమ్మటానికి ముందుకు వస్తున్న నీకు కూడా కష్టాల శ్రమల బాధల లోయ అనేదాన్ని రెడీ చేసి పెట్టాడు. ఇప్పుడు దూకుతావా? వాళ్ళు దూకుతానన్నారు, సమర్థుడే అన్నావు కదా, దూకుతావా? ఒక్క గంట దోడి ఒక్క పూట పని మానుకుంటే 500 రూపాయలు పోతాయని విడిచిపెట్టండి మనము అగ్నిగుండంలో దూకుతామమ్మా? ఒక గంట దోడి నిద్ర మానుకుంటే ఉదయాన్నే పెద్దలాళ్ళు లేచి మళ్ళా పని పోలేమని చెప్పుకుంటున్నాం మనము ఈ అగ్నిగుండంలో దూకుతారమ్మా? ఇందాకెందుకు సమర్థుడు అన్నారు? ఆయన ఉరికి చేయదగిన వాడు కాదు, తప్పది. అందరు నమ్ముతారు కదా, ప్రతి వాడు నమ్ముతాడమ్మా. భూమి మీద నమ్మని వాడు అంటూ లేడు, ప్రతి వాడు నమ్మేవాడే. కానీ ఎవరికి చేయగలుగుతాడంటే పరిస్థితులు వచ్చినప్పుడు కూడా పరిస్థితులకు అనుకూలంగా ఉండకూడదు, పరిస్థితులు తట్టుకునే వాడికి చేస్తాడు. కష్టాలు లేనివాడు ఉన్నారా భూమి మీద? శద్రకు మెషకు అబేద్నెగోలేనా? ఊర్లేరా? ఎలాగైతే ఏళ్ల కొరకు అగ్నిగుండం సిద్ధం చేయబడిందో, యేసు ప్రభువును నమ్ముకుంటాము, యేసు ప్రభువు కొరకు నిలబడతాము, యేసు ప్రభువులో జీవిద్దామని చెప్పుకుంటున్నాం అనుకుంటున్న ప్రపంచంలో ఉన్న ప్రతి వాని కొరకు అది రెడీ చేశాడు. చేసి ఇప్పుడు వాళ్ళ మీద వాడు పెత్తనం చేసి మనుషుల యొక్క జీవితాలను పాడు చేసి వాళ్ళ బ్రతుకులను నాశనానికి రెడీ చేసి పెట్టాడు. ఎలాగంటే ప్రారంభం బాగానే ఉంటుంది, ఏ తప్పు చేయాలన్నా బాగుంటది కదన్న. ఏదైనా కూడా సామెతల గ్రంథం అంటది, సంతోషం అంట తుదకు ఏమవుతుందంట? వ్యసనము. వ్యసనము. సంతోషము తుదకు ఏమవుతుందంట? తుదకు అంటే అన్న చివరికి. సంతోషం. సినిమాలు చూడటం సంతోషం కోసం ప్రారంభిస్తాం. సినిమాలు చూడటం సంతోషం కోసం ఏం చేస్తాం? అప్పుడప్పుడు అంటారు పొద్దు బాగాలేదని సినిమా పోయాను అంటావు. కొన్ని రోజుల తర్వాత అదేమవుద్ది? సినిమా లేకపోతే నిద్ర రాదు. ప్రారంభంలో టైం పాస్ కోసం టీవీ తెచ్చి పెట్టుకున్నారు కదా ఇంట్లో. అందరు కొద్దిలే మా ఇంట్లో ఉండాలి, ఏదో టైం పాస్ కోసం వార్తలు చూద్దామని పెట్టుకున్నారు, అంతేనా కాదా? అంతేనా? కానీ ఇప్పుడు టీవీ లేకపోతే నిద్ర రాదు జనాలు. ఒకవేళ చెప్తున్నా చూడండి, ఇంటిలో మీ అందరికీ ఒకవేళ గాజులు ఉన్నాయో లేదో తెలియదు, కానీ ఆ ఇంటిలో ఉన్నటువంటి కుండలో బియ్యం ఉన్నా లేకపోయినా టెన్షన్ పడరు. కానీ ఇంటి మీద ఉన్నటువంటి డిస్క్ మాత్రం కార్డు లేకపోతే టెన్షన్. అంతేనమ్మా? ఇంట్లో బియ్యం ఉన్నా లేకపోతే టెన్షన్ ఏం లేదు. ఒక పూట తినకపోతే సత్తమా, ఒక్క పూట కార్డు లేకపోతే చావరా? సెల్ ఫోన్లో కార్డు లేకపోతే ఎంత ఫీల్ అవుతారు తమ్ముడు? ఫోన్లు రావటం ఆగిపోయాయి, ఫోన్లు పోవటం ఆగిపోయాయి. టెన్షన్ టెన్షన్, ఎంత టెన్షన్? వాడి అధికారం ఇది, నీ అధికారం అనుకున్నావా? ఇప్పుడు ఇది కావాలంటే నీకేం కావాలి? ఏం కావాలన్నా? పైసలు 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 కావాలి. పైసలు కావాలంటే ఏం చేయాలి? వాడు చెప్పింది తినాలి. పనికి పోవాలంటే పనికి పోతే ఏం తిందామా? మళ్ళీ పని రాని పని మానుకోమని చెప్పటమేనా? పని కూడా చెయ్యాలి. వాడు చెప్పింది తినాలి. ఏం చెప్పాడు వాడు? ఏం చెప్పాడే చెప్పాలి? ఏం చెప్పాడు వాడు? ఒక్కలైనా వాడేం చెప్పాడు? ఇంకా వాడేం చెప్పాడు? చెప్పాడు. ఏం చెప్పాడు? వాడు చెప్పింది చేయాలి. ఏం చెప్పాడు తెలుసా? తినుము, త్రాగుము, సుఖించుము. అదే కదా వాడు చెప్పింది. డబ్బులు సంపాదించుకుంటే దేవుడి దయ వల్ల, బాగానండి, దేవుడి దయ వల్ల ఉదయం నుంచి సాయంకాలం దాకా పని చేయటానికి దేవుడు నాకు ఆరోగ్యం ఇచ్చాడు. ఆరోగ్యం ఇచ్చిన దేవుడి దయ వల్ల నేను ఎంత కష్టపడి సంపాదించాను కదా, దేవుడా నీకేమన్నా నేను ఆలోచించే వాళ్ళు ఉంటారా? ఈ సారాయికి 500, ఇది బీడీలకు 50 రూపాయలు, సిగరెట్కు 10 రూపాయలు, పోతే టీవీకి 20 రూపాయలు, చెల్లుకి 10 రూపాయలు. వీటన్నిటికీ తీసే దేనికి? అవి ఏం చేస్తాయి మనకు? ఏం చేస్తాయి బ్రదర్? ఆరోగ్యాన్ని ఇచ్చేది అయ్యే కదా, అవునా కదా? ఎందుకంటే చూడండి, ఇప్పుడు ఈడు పెత్తనం మన మీద చాలామంది చేస్తుంది. క్రైస్తవులు మన పైకి పేరు పెట్టుకున్నారు, కానీ లోపలంతా ఇలాంటి వాళ్ళమే, కానరాని భక్తి. ఇదే విధంగా శద్రకు మెషకు అబేద్నెగోలాగా మనములు కూడా 10 మందిలో నిలబడితే నిలబడతామా, సాగిల పడతామా? ఇప్పుడు చెప్పండి.
ఇందాక నిలబడతామన్న వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు చెప్పండి, నిలబడతావా సాగలు పడతావా? నిలబడతావు కానీ మనకు తెలియకుండా పడిపోతావు. నువ్వు గట్టిగా అయితే నిలబడతావు, నీకు తెలియకుండా నువ్వు ఒకళ్ళ కాళ్ళు లాగుతావు, నువ్వు పడిపోతావు. ఏంటరా నువ్వు పడ్డావంటే నేను పల్లె ఏం లాగిందంటావు. ఆమె ఎందుకు లాగింది నిన్ను? ఆమె ఎందుకు లాగిందన్న? బాజీ ఏమనుకుంటారు తెలుసా? రేపు ఆదివారం ప్రార్థన పోవాలి కుదరదంటే కట్టెక్కినట్టు వస్తాడు మా అన్న వస్తాడు. నేను ప్రార్థన పోతావా? ఆ చర్చికి పోతావు. ఛా, నేను అసలు బాను కూడా బాను, లాగేసిండు, పడిపోవు. నీ చర్చి లేదు, ఏం లేదు, ప్రార్థన లేదు, ఇంట్లో గంట చేసుకొని పనికి పోతాను. ఎట్లా లాగేసిండు అంటే నువ్వు పోవు, పొయ్యే వాళ్ళని బాను లాగేస్తాను. నువ్వు అంటావు నేను నిలబడదాం అనుకున్నాను, నా కాళ్ళు లాగాను. లాగుతుంటే నువ్వు ఎందుకు పడిపోయావు? నువ్వు పడిపోయావు. మీకు అర్థం కాలేదా? ఈడికి పోతావా, ఎలకాడికి పోతావా, ఎడత పోతావా, ఎడపోతావా, నిన్న అట్టంటే పోవా, నిన్నట్టంటే పోవా. ఏది పనికి మాలిన మాటలను తీసుకొచ్చి పాడు చేసే వాళ్ళు భూమి మీద ఉన్నంత వరకు నువ్వు పడిపోతూ ఉంటే పడగొడుతూనే ఉంటారు. నువ్వు పడిపోతూ ఉంటే పడగొడుతూనే ఉంటారు. డబ్బు చేత కొన్న పడగొట్టింది, అధికారం చేత కొన్న పడగొట్టింది, మోసం చేత కొన్న పడగొట్టింది, వ్యామోహం చేత కొన్న పడగొట్టింది, మద్యపానం చేత కొన్న పడగొట్టింది, ఇంకా ఏంటి సాడీల చేత ఒకళ్ళని పడగొట్టింది. ఈరోజు నువ్వు దేనికి పడిపోయా? అబద్ధాలు చెప్పి పాడు చేయలేదా చాలా మందిని? మోసాలు చెప్పి పాడు చేయలేదా చాలా మందిని? బురిడి మాటలు చెప్పి పాడు చేయలేదా చాలా మంది? ఉన్నవి లేనివి కల్పించి చెప్పి పాడు చేయలేదా చాలా మందిని? ఈరోజు నువ్వు దేనికి పడిపోయా? శద్రకు మెషకులు అబేద్నెగోలు నిలబడ్డారు. ఎలా నిలబడ్డారంటే మీరు అనుకోవచ్చు వాళ్ళ కూర్చు చెప్పలేదని, మనకు చెప్పినంత కంటే 1000 రెట్లు ఎక్కువ చెప్పారు వాళ్ళకు. వాళ్ళు ఏమన్నారు తెలుసా? ఒకటే అన్నాడు, ఇదిగో వేడిమి గల ఈ అగ్ని గుండములో నుండి రక్షించుటకు నా దేవుడు సమర్థుడు, ఒకవేళ రక్షించకపోయినను అనగలవా? ఫస్ట్ మాట, రెండో మాట లేదు మన దగ్గర. రక్షించుటకు సమర్థుడే, నమ్మకం నీకుంది. రక్షించకపోయినను మేము ఈ అగ్నిగుండంలో పడి చచ్చిపోవటానికి ఓకే గాని మేము చెయ్యం. రేపొద్దున బియ్యం వేయరంటే బియ్యం వేయకపోతే 10 రోజులు పత్తు పండుకొని మంచినీళ్ళు తాగి సత్తా గాని దేవుణ్ణి విడిచిపెట్టను అంటావా? కట్టుకోవటానికి బట్టలు లేకపోతే ఉన్న బట్టలనే ఉతికేసి మరీ ఆరేసుకొని కట్టుకుంటాను కానీ దేవుణ్ణి విడిచిపెట్టి రాను అంటావా? హాస్పిటల్ ఖర్చు వస్తే జబ్బుతో కూడా చచ్చిపోతానేమో కానీ దేవుణ్ణి విడిచిపెట్టి రాను అంటావా? అనం. ఇప్పుడు చెప్పాలి, శద్రకు మెషకులకు మనం నిలబడగలమా? ఇప్పుడు చెప్పండి, నిలబడగలమా? ఇప్పుడు అంటామా సమస్యలు చేసుకొస్తాం, వాళ్ళకలేవమ్మా సమస్యలు. వాళ్ళంట అయ్యే రేపు పొద్దున్న నడుములు నొప్పి వస్తే ఊరు చూస్తారంటే వాళ్ళకి రాలేదా నడుముల నొప్పులు? వాళ్ళకి రాలేదా కాళ్ళు నొప్పులు? వాళ్ళకలేవా టెన్షన్లు? వాళ్ళకలేరా తల్లిదండ్రులు? వాళ్ళకలేరా బరువు బాధ్యతలు? అందుకే బైబిల్ ఇక్కడ చెప్తుంది, అపవాది కూడా మనకు లోక ఆశలను చూపించి ఏం చేస్తుంది? పడగొట్టాలని చూస్తుంది. ఎలాగంటే మీకు అందరికీ తెలుస్తుంది లేదు, ర్యాంప్ ఎక్కారు ఎప్పుడన్నా? ర్యాంప్ మీద ఎస్కలేటర్ అంటారు. గుంటూరులో కానీ విజయవాడలో కానీ ఉంటాయి, రైల్వే స్టేషన్లో, ఒంగోలులో కూడా ఉన్నాయి ఎస్కలేటర్. మనం నిలబెడితే చాలు అదే పైకి తీసపోతే. అలాగనే మనం తప్పు చేయాల్సిన పనిలా తప్పు చేసే వాళ్ళ దగ్గర నిలబడితే చాలు వాళ్ళే తీసుకుపోతారు, వాళ్ళే తీసుకొస్తారు. ఏందమ్మా నువ్వు ఏంది ప్రార్థనకు వచ్చేదాన్ని, ఏంది ఎడకొచ్చినట్టే? నేను ఎందుకు వచ్చా? వాళ్ళు రమ్మంటే వచ్చిన అంటే వాళ్ళు చెబితే వినవా? నువ్వు నిలబడ్డది వాళ్ళ మెట్ల మీద, వాళ్ళు ఎట్టి తిప్పుతాడు తిరుగుతుంటావు. అప్పుడు అంటావు నేనేనా అంటే, నువ్వు కాకపోతే ఒక్కసారి ఆలోచించండి, అసలు నేనేనా ఈ ఆలోచించింది? నేనేనా ఈ బురిడి మాటలని దేవుని మందిరానికి దూరమైంది? నేనేనా ఈ మనికి మాలిన మాటలని దేవుని సన్నిధికి దూరమైంది? నేనేనా వీళ్ళ మాటలని దేవునికి దూరం అయిపోయిందని అనిపించలేదా నీకు ఇప్పుడు కూడా? అస్సలు అనిపించలా. ఏమనిపో తెలుసా? కరెక్టే, నిజమే. దాన్ని ఇంకా ఏం చేస్తావు? దానికి నీళ్లు కట్టి మందేసి బలంగా నిలబెడతావు. ఎందుకు? పాడైపోవటానికి రెడీ అయిపోయిన వాళ్ళు అందరూ. నువ్వు నిలబడింది నీ కాళ్ళ మీద కానీ నువ్వు నిలబడింది అపవాది ఎస్కలేటర్ మీద. వాడు పైకి పొమ్మంటే పైకి పోతావు, కిందికి రమ్మంటే కిందికి వస్తావు. అసలు నువ్వేంది వాడు చెప్పినట్టు నాకు అర్థం కాదా? వినొచ్చన్నా అన్నా? బాగా అర్థం చేసుకోండి. నీ స్వాధీనంలో ఉన్నదా వాడి స్వాధీనంలో ఉన్నదా నీ జీవితం? నేనే మాత్రమే వాడు చెప్పినట్టు అంటుంటాను. ఏమంటారు తెలుసా? ఈరోజు అప్పుడప్పుడు చాలా మంది అంటారు అన్నా బాగున్నారు, బాగున్నారు. ఏంటంటే రేపు ప్రార్థన పోతున్నా, పోతున్నా
వద్దా, ఎందుకు నేను రాకపోతే నువ్వు అడిగిపోతాం. అవునా, ఏం బ్రదర్ ప్రార్థన కొద్దిగా బాగలేదన్న, లేకపోతే వచ్చేవాడిని. నిజమే, నిజం చెప్పొచ్చుగా. ఎక్కడ పోటేసింది, ఎక్కడ పడిపోయావు, ఎక్కడ నాశనం అయిపోయావు, ఎంత దిగజారిపోయావు. వాడి ఎస్కలేటర్ మీద ఉండి మన ఆటలు కూడా వాడు ఆడుతుంటే, మన జీవితం కూడా వాడి చేతిలో పెట్టి మనం కీలు బొమ్మలాగుంటే, వాడు ఉపయోగించుకున్నటువంటి అస్త్రాలు మన పక్కన నిలబడి మన చేత ఏం చెబుతున్నాయి? నాట్యము చేయిస్తున్నాయి. వాడు ఎగరమంటే ఎగురుతా, వాడు కూర్చోమంటే కూర్చుంటా, వాడు పొమ్మంటే పోతా, వాడు వద్దంటే రాత. ఎన్ని చెప్తున్నాయంటే అన్ని చెప్తుంటా. అదే చెప్తుంది ఈరోజు, నీ జీవితము కూడా అలాంటి సంఖ్యలతో బంధించబడిపోయింది. ఏం చేశాడో రాయబడిన మాట 24 వచ్చిన చాలా బాగా రాయబడింది ఆ మాట. రాజు నెబుకద్నెజరు ఆశ్చర్యపడి తీవ్రముగా లేచి మేము 3 మనుషులను బంధించి ఏం చేశాడంట? ఎలా చేశాడంట? ఎందుకు బంధించేశాడు? ఎందుకు బంధించాడమ్మా? బాగా ఎందుకు బంధించాడు? ఎందుకు బంధించాడు? మళ్ళా బయటకు వస్తారని, మళ్ళా కాలిపోతారని. ఓకే, మీరు చెప్తే కరెక్ట్. దాంట్లో ఆల్రెడీ బంధకాలు తెగిపోతాయి కదా నిప్పుల్లో పడితే. మరి ఎందుకు బంధించాడు? బంధించింది దేనికి? బంధించడం అంటే ఎందుకు కట్టేశారు? ఎందుకు కట్టేశారు? బంధించారు కరెక్ట్ కాదని. ఎందుకు కట్టేశారు? కట్టేయకుండా ఇస్తున్నావు కొద్దిగా. ఎందుకు కట్టేశారు? ఆమె ఒకటి పారిపోతున్నాను కొద్దిగా పర్లా. ఇంకా ఇప్పుడు బాగానండి కేసు ఉన్నారు అనుకోండి, ఎగ్జాంపుల్ ఏమనుకోవద్దు. ఇప్పుడు ఏం చేస్తాడు? సిస్టర్ గారు చెప్పినట్టు ఎంట్రా ఏంటో ఎంటాడమ్మా, ఏమంటాడు? కేసు రమ్మంటే వస్తామెట్టి పోతాడు, వస్తామెట్టి పోతాడు. అదే కాళ్ళు చేతులు కట్టేసి చేతులు పట్టుకుని ఇటు రమ్మంటే ఇటు వస్తాడు, ఇటు పంపండి. అదే కట్టేస్తే ఇంకా వాడి స్వాధీనంలో ఉండడు, నీ స్వాధీనంలో ఉంటాడు. ఇప్పుడు అలాగే అపవాది కూడా ముందు మనం ఏం చేస్తున్నాడు? ఏదో ఒక దాంతో కట్టేశాడు. అది అబద్ధమైనా చెప్పి కట్టేయచ్చు, ధనాపేక్ష అయినా చెప్పి కట్టేయచ్చు, జూదమైనా కట్టేయచ్చు, మద్యపానమైనా కట్టేయచ్చు, అనుమానంతోనైనా కట్టేయచ్చు, లేకపోతే ఏరే చెడ్డ ఆలోచనతోనైనా కట్టేయచ్చు. ఇప్పుడు దీంతో కట్టేసిన తర్వాత వాడు చెప్పినట్టే నువ్వు వింటావు. దీనికి ఒక మాట మీకు చెప్పాలంటే, మరుల మందు అంటారు తెలుసా? మరుల మందు. ఈ మందు పెడితే వాడు ఎటు పోతుంటాడు పోతాడంట. ఈ మందు పెడితే వాళ్ళ తల్లిదండ్రుల మీద అబద్ధం చెబితే వాళ్ళని కూడా అనుమానిస్తుంట. ఏంది నాన్న, ఏందమ్మా నువ్వు నన్నట్టు అంటున్నా? ఎవరు చెప్పారా మీకు ఈ మాటలు? నా మీద అనుమాన పడుతున్నావంటే నాకు అన్ని తెలుసులే. ఎవరు వీళ్ళకెక్కిచ్చిండ్రు అది అర్థం కాల లోకానికి. అలాగే ఇప్పుడు కట్టేసిందంటే అర్థం ఏమిటి తెలుసా? వాడి చేతిలో ఉన్నాం, వాడు ఎలా చెబితే అలా ఆడుతుంటా. తీర్మానం తీసుకుంటారు. ఈరోజు అందరూ ప్రార్థన పోదాం. ఓకే, అందరూ ప్రార్థన కావాలి, మొత్తం ఆగిపోతారు. ఏంటంటే ప్రార్థన చేద్దాం ఈరోజు అందరం. భక్తి అందరం కరెక్టే ప్రార్థనలు ఉండాలి ఈరోజు అందరూ. రేపారు ఎవరు ప్రార్థన వద్దు. ఏంటంటే మేము నిన్న ఆదివారం వద్దు, ఈరోజు ఆదివారం ఏమైంది? మా యజమానుడు వద్దన్నాడు. మరి నిన్న ఎందుకు రమ్మన్నాడు? ఏదో మిమ్మల్ని తృప్తిపరచడానికి రమ్మన్నాడు అంతే, మా కోసం కాదు. ఈ రోజు కూడా ప్రతి మనిషి జీవితము వాడి కట్లలో వాడి చేతుల్లో బంధించబడి, వాడి చేతుల్లో ఇరుక్కుపోయి, వాడి చేతిలో కీలు బొమ్మలాగా మారిపోయిన జీవితాలే ప్రతి ఒక్కడి. బాగా గమనించి ఆలోచించండి. 20 సంవత్సరాలు లేదా 30 సంవత్సరాలు భర్త భార్యతో, భార్య భర్తతో కాపురం చేస్తారు కదమ్మా. 30 సంవత్సరాలు భర్త భార్యతో, భార్య భర్తతో కాపురం చేస్తే ఈ 30 సంవత్సరాల తర్వాత ఎవరో పనికి మాలినోడు వచ్చి నీ భార్య ఇట్టాడు అంటుందంటే ఈడు అనుమానిస్తున్నాడంటే ఈడు వాడి చేతిలో కట్టేయబడ్డాడా లేదా? 30 సంవత్సరాలు భార్య కాపురం చేస్తే ఎవరో ఒక పనికి మాలినోడు వచ్చి నీ భార్య ఇది చేస్తుందంటే ఈడు అనుమానిస్తున్నాడంటే వాడి చేతిలోకి బంధించబడ్డాడా లేదా? నా భార్య ఎట్టాడుతో బుద్ధి లేనోడా నువ్వు నాకు చెప్పేది ఏందని అనొచ్చుగా. నా భర్త ఎట్టాడో నీకేందో నాకు తెలుసుగా అనొచ్చుగా. నా కూతురు ఎట్టాడుతో నాకు తెలుసు నీకు అనొచ్చుగా. ఇప్పుడు ఏమంటే తెలుసా? అప్పుడప్పుడు అట్టే చూస్తున్నా, నాకు డౌట్ వచ్చింది కానీ డౌట్ నీకు రాలా. వాడు ముందే ఎక్కడెక్కడి నుంచి కట్టేసుకుంటూ వస్తున్నాడు, అరికాల కానుంచి కట్టేసుకుంటూ మొత్తం కట్టేశాడు. అంతా కట్టేసిన తర్వాత ఇంకేమంటే అక్క ఇట్టిసిరెత్తే అటు పడతాడు, ఇట్టిసిరెత్తి ఇటు పడతాడు. ఒక రకంగా చెప్పాలంటే ఈ పానం లేని బాటిల్ ఎట్టాగో వాడు కూడా అట్టాడు. పానం అయితే ఉంటది కానీ ఇట్టిసిరెత్తే ముందుకెత్తే ముందు పడతాడు, వెనక్కి వెనక్కి పడతాడు. ఏందిరా బొమ్మలాగా ఆడుకుంటున్నావంటే అప్పుడప్పుడు అంటాడు నేను చిటికెత్తే రావాలంతే. వాడు ఏంది నువ్వు చిటికెత్తే నా భర్త రావటం ఏంది, నువ్వు చిటికెత్తే నా భార్య రావటం ఏంటంటే పేరుకి నీ భార్య నీ భర్త అంతే, నా చేతుల్లో ఉన్నారు వాళ్ళు అంతే.
అప్పుడప్పుడు చాలా మంది అంటారు, మీ కుటుంబం వ్యవహారం మొత్తం నా చేతులు నడుస్తుంది, నీకు తెలుసా? మా వ్యవహారం నీకు నడవటం ఏంటంటే ఏమి లేదు, మీ కోడలు నా చేతులు పెట్టుకుని అంతే, ఆయన చెప్తే జాతర అంతే. అర్థం కాల లోకానికి, దేశానికి అర్థం కాల. అదేవిధంగా అపవాది దేవుని పిల్లలలో నుంచి కొంతమందిని తన చేతిలో పెట్టుకొని సంఘాన్ని ఆటలాడిస్తుంది. అర్థం కాక మనం ఏమంటున్నామంటే, వీళ్ళు చెప్పి అవును కరెక్టే నమ్ము, నిజంగా ఏం చెప్పింది నిజమే, నిజంగా ఈ అన్న చెప్పింది నిజమే. ఊరు చెప్పింది నిజం, దేవుడు చెప్పింది నిజం. ఇది అర్థమైందా? ఇది అర్థం కాల లోకానికి. లేనిపోయిన డౌట్స్ నీకెందుకు వస్తున్నాయి? లేనిపోయిన ఆలోచన నీకెందుకు రావచ్చు అసలు? ఇది ఏంటిది? దేవుడు నా కోసం పరలోకం నుంచి దిగి వచ్చి ప్రాణం పెట్టాడు. ఈ పనికి మాలిన మాటలు నేను వినేదేంది? నేను పోతే నేను రక్షించబడతాను, వాళ్ళు పోతే వాళ్ళు రక్షించబడతారు. పనివాడు జీతానికి ఏమన్నాడు? పాత్రుడు. ఉదాహరణకు ఉదయం నుంచి నువ్వు పనిచేసి వచ్చావు, నేను సాయంకాలం పోతే మేస్త్రి నాకు ఇతర డబ్బులు నాకు ఇతర చెప్పండి. మరి మీరు కష్టపడి ప్రార్థన చేస్తే, మీరు కష్టపడి పరిచర్య చేస్తే, మీరు కష్టపడి ప్రార్థనలో ఉంటే, మీరు కష్టపడి ఆత్మను సంపాదిస్తే మీకు బహుమానం వస్తుంది. ఈ బహుమానం నీ దగ్గర నుంచి వాడు ఏం చేస్తున్నాడంట? ఏమన్నాడు? ఎవడు కూడా నీ కిరీటమును అపహరింపనీయకుడి, నీ కిరీటాన్ని దోచేయాలని వస్తున్నాడు. వాడు వాడికి దక్కలేదని నీకు కూడా దక్కకుండా చేస్తున్నాడు. ఏమంటాడు తెలుసా? యాడికమ్మ రోజు ఇరిగించుకుంటూ పోతున్నా ప్రార్థనకు. అబ్బో ఎంత భక్తి లేదనే ఏమో కూడా ప్రార్థనకు వచ్చి, మరి ఈ మనిషి కూడా ప్రార్థన ఎందుకని? నీకు తెలుసా? ఏం తెలిసేది? ఏంది ఆలోచించేది? ఈరోజు బైబిల్ గ్రంథం మనుషులకు అర్థం కాకుండా అపవాది వేసిన వేషం ఇది. ఇది మనందరం ఏమనుకుంటామంటే, ఇప్పుడు మనం ఏ రీతిగా ఆలోచిస్తాం చెప్పు బ్రదరు? లోకరీతిగా ఆలోచిస్తామా, దేవుడి పరంగా ఆలోచిస్తారా? చెప్పండి అమ్మా. ఆమేన్. లోకరీతిగానే ఆలోచిస్తాం. లోకరీతిగా ఆలోచించినప్పుడు నిజమే, నేను ఇప్పుడు దాకా అబద్ధం అనుకో, నిజమే, అవును ఇలా ఉన్నారు, నా మీదే వాళ్ళ కోపము, నా మీద వాళ్ళ ద్వేషము, నీ మీద వాళ్ళకేం కోపము? నీ ఆస్తి ఏమన్నా రాసుకున్నాను నేను? ఏమన్నా నీ ఆస్తిలో సగభాగం నాకు కావాలన్నా కోర్టుకి ఏమన్నా నోటీస్ పంపించానా? మరి ఎందుకు ఇదంతా వచ్చిందంటే నీకు అర్థం కాల. ఎక్కడ దేవుని కార్యాలు జరిగే, దేవునిలోనికి బిడ్డలు రావాలని దేవుడి సంకల్పం నేర్పించాడో అక్కడ దెయ్యం పని ప్రారంభించిందే. దెయ్యానికి పొద్దుగూకులు అవసరంలా. అప్పుడప్పుడు మీరు అంటారు చూడండి, ఇల్లు కట్టాలంటే ఎన్ని రోజులు పట్టుద్ది అక్క? పడగొట్టాలంటే కట్టాలంటే చాలా రోజులు, పడగొట్టడం పెద్ద లెక్క కాదు. సంఘం కట్టడం కూడా ఎంతో కష్టం. కానీ సంఘాన్ని పడగొట్టాలంటే ఒక్కడు చాలు వాడికి. వాడు ఎవరైనా ఎలాంటి కావాలి? జిత్తులు మరి నక్క. నీ మాటలుంటే నా మాటలుంటే వాడికాడు వాడి మాటలుంటే ఈడికాడు ఈడి మాటలుంటాయి. ఏంది ఇలా చెబుతున్నావంటే, అవును మళ్ళీ ఎవరిని ఎలా మాయ చేయాలో వాడికి తెలుసు. అందుకే ఇక్కడ ఏమన్నారు తెలుసా? శద్రకు, మెషకు, అబేద్నెగోలు ముగ్గురిని బంధించినట్టుగా ఈరోజు చాలా మందిని అపవాదిగాడు బంధించేశాడు. అవి ఏ బంధకాలంటే మనం చెప్పే బంధకాలు కాదు, ఒక్కొక్కరికి ఒక రకమైన బంధకం, అంతే కదా. ఇప్పుడు నేనున్నాను అనుకోండి, నాకే బంధకం బంధించుంటానంటే, నాకు తెలిసి నేను పాస్టర్ గారిని నేను సూటు బుట్టేసుకొని కారులలో తిరిగి హై లెవెల్లో ఉండాలి, అందరూ నా కాళ్ళ మీద పడాలనేటువంటి గర్వం అనే అహంకారం వచ్చి ఉండొచ్చు నాకు. అది కూడా బంధకమే. ఇప్పుడు దీని లెవెల్లో ఉంటాను, ఏమంటాను? ఏం బ్రదరు, ఒక 100 మంది అన్న వస్తేనే మా వాక్యం చెప్తా, లేకపోతే నేను చెప్పను. 100 మంది అంటారు, కనీసం ఎంతమంది వస్తారు మీ సంఘానికి వాక్యం చెప్పను? 10 మంది. 10 మంది ఒక చిన్న పాస్టర్ పంపితే 100 రకాలని, నేను రావాలంటే ఒక 1000 మంది అన్న ఉండాలి. అహంకారం, గర్వం, ఈ బంధకంలో బంధించబడ్డారు. ఇలా బంధాలలో బంధించబడ్డ వాళ్ళు బయటికి ఎలా వస్తారు? కాబట్టి ఈరోజు మీ అందరికి చెప్తున్నాను చూడండి, ప్రతి ఒక్కరూ ఏదో ఒక బంధకంలో బంధించబడ్డారు. వీళ్ళను బంధించినట్టే అపవాది మనల్ని బంధించేసింది. ఇప్పుడు ఆ బంధకంలో నుంచి బయటికి రావాలని ఉంటుందా ఉండదా? చెప్పండి అన్న, ఉంటుందా ఉండదా? మరి ఎప్పుడు బయటికి రావాలి? ఎప్పుడు వస్తారు బయటికి? సందర్భమైన జాగ్రత్తగా, ఎప్పుడు వస్తారు బయటికి? ఎప్పుడు వస్తారు? దేవుడు బయటికి తీసుకొస్తే వస్తాం. కానీ ఇక్కడ బయటికి తీసుకొచ్చి ఇదే సందర్భంలో ఏం చేశారు? కట్లల్లో కట్టేసారు. ఇప్పుడు ఏం బాగానండి, ఇప్పుడు చాలా సందర్భం, మంచి పాయింట్. ఇప్పుడు కట్టేసి బాగా అగ్నిగుండం పెద్ద చేసి ముగ్గురిని నెట్టారు.
ఇప్పుడు చాలా మంది కూడా అలాంటి శ్రమల లోయలలో పడిపోయి ఉన్నారు. అనుకుంటున్నారు, ఇక నా జీవితంలో నాకు మరలా ఏమన్నా సంతోషం ఉంటుందా? ఉన్న జీవితం అంతా తగలబడిపోయింది. పిల్లలదైపోయింది, భార్యదైపోయింది, భర్తదైపోయింది. ఈ రోజు కూర్చొని అన్నం తింటుంటే ఈ అన్నం ఎవరి కోసం తినాలి, నేను ఎవరి కోసం బతకాలి, నేను ఎవరి కోసం జీవించాలి, నన్ను పట్టించుకునే దిక్కు లేదని ఇలాంటి అగ్నిగుండం అనే శ్రమలలో ఈరోజు కాలిపోతున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఈ శ్రమలలో కూడా విడిపించగలడా అంటే ఇక్కడ అదే జరిగింది. ఏం జరిగింది తెలుసా? రాజు అంటున్నాడు, తక్కువ లేచి అంటున్నాడు, ఇదిగో మనము అగ్నిగుండములో బంధించి వేసినది ముగ్గురినా నలుగురినా? ఎంతమంది లేచింది? ముగ్గురినే. మరి నాకు ఎంతమంది కనపడుతున్నారు? ఎలా కనపడుతున్నారు? ఇప్పుడు చెప్పండి, ఎలా కనపడుతున్నారు? ఎలా కనపడుతున్నారు? బంధకాలు లేక. అంటే బంధకాలు ఎక్కడ దిగిపోయాయి? ఆమేన్. నీ కుటుంబం సమస్యలలో ఉన్నప్పుడు, నీ జీవితం నరకయాతనలో ఉన్నప్పుడు, నీ బ్రతుకు పాదల్లో ఉన్నప్పుడు, నీ కష్టాలు ఏడుస్తూ ఉన్నప్పుడు అక్కడ కూడా దిగొచ్చు బంధాలు. అక్కడ కూడా దిగొచ్చు. నువ్వు అనుకుంటున్నావు అంతా అయిపోయింది బాజీ, ఇంకేమి లేదు బాజీ, అయిపోయింది బ్రదర్, నా జీవితం అంతా అయిపోయింది అనుకోవటానికి నువ్వెవరివి? అయిపోయింది అనుకోవటానికి నేనెవరిని? ఆ అగ్ని గుండకములోని కూడా ఎవరు దిగొచ్చాడు? ఆమేన్. ఎవరు దిగొచ్చాడమ్మా? అక్కడి నుంచి దిగొచ్చాడు వాళ్ళ కోసం. ఈరోజు మనము కూడా బాధలనే అగ్నిగుండము, శ్రమలనే అగ్నిగుండము, వేదననే అగ్నిగుండము, కష్టాలనే అగ్నిగుండము, సమస్యలనే అగ్నిగుండములో మనం పడిపోయి ఉండి ఇక్కడ మనకు ఏమీ అర్థం కాక ఈ పరిస్థితుల్లో మనం ఊరు తీసుకొస్తున్నాడంటే మన సలహాదారుడు అప్పుడు అన్నాడు. ఏమంటారు తెలుసా? ఏందిరా ఒంటరిగా కూర్చున్నా? అప్పుడు అంటారు కదన్నా, ఏది మనకున్నా ఎలా కూర్చున్నావు అంటే, ఏం లేదన్నా టెన్షన్ అయిపోయింది, బాధపడుతున్నాను. ఎంత బాధ అంటే నా తోటరా ఒక నైట్ వేసుకుందాం, పోద్దా బాధ అంతా. నైట్ వేసుకుంటే ఎంత తోడిపోద్దా బాధ? అరగంటగా, పావు గంట, గంటతోనన్నా అనుకోగలిగింది కదా అన్న? ఒక గంటనా? తర్వాత మళ్ళీ ఉండదా? కానీ ఏయనం తలుచుకుంటే ఎప్పటికీ ఆ బాధ లేకుండా చేస్తాడు అంతే. ఎప్పటికీ ఉండదు ఆ బాధ, నీ జీవితంలో ఎప్పటికీ ఉండదు ఆయన బాధ. అలాంటి సమస్య తీరుస్తాడు. మీరు అనుకుంటున్నారు అంతా అయిపోయింది. ఏమనుకుంటున్నారు? అంతా అయిపోయింది, జీవితము నరకములోనికి పడిపోయింది, నా భార్య నన్ను విడిచిపెట్టిపోయింది, నా భర్త నన్ను విడిచిపెట్టిపోయారు, నా పిల్లలు నన్ను విడిచిపెట్టిపోయారు, నన్ను చూసి అందరూ అసహించుకుంటున్నారు, నేను చేసిన తప్పు ఘోరాతి ఘోరమైన తప్పు, నేను చేసిన పనికి మళ్ళా నన్ను ఎవరు దగ్గరికి తీయరు అని నువ్వు అనుకుంటున్నావేమో. అలా అనుకుంటున్న పరిస్థితిలో కూడా వీళ్ళు ఎక్కడున్నారు? అగ్నిగుండములో ఉండి దేవుణ్ణి మొరపెట్టారు. ఈరోజు అగ్నిగుండము లాంటి బాధల లోయలో ఉన్న నీవు దేవుణ్ణి మొరపెట్టు. అందుకేమి రాయబడింది తెలుసా? పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చెను. ఎప్పుడు? అప్పుడు వచ్చాడు. 2025 సంవత్సరాల క్రితం వచ్చాడు పాపులను రక్షించుటకు. ఈ రోజుకి అదే మాట చూడండి. క్రీస్తు పూర్వము దానియేలు గ్రంథంలో కూడా అగ్ని గుండకములో ఉన్నటువంటి వీళ్ళను రక్షించడానికి ఎవరు వచ్చాడమ్మా? యేసు ప్రభువే. ఆ దూత అది మనుషుని రూపం కాదంట, దేవదూతల రూపము యేసు ప్రభు అప్పుడు వచ్చాడు. ఇప్పుడు శరీరధారికి వచ్చాడు. ఈరోజు నీ జీవితంలో ఏ సమస్యలతో, ఏ బాధలతో, ఏ ఇబ్బందులతో, ఏ కష్టాలతో, ఏ నరకయాతనతో ఉన్నావో ఒక్కసారి యేసు ప్రభువును తలుచుకో. నువ్వు అనుకుంటావు రక్షించగలడా? రక్షించుటకు నా దేవుడు సమర్థుడే. అయితే విడిచిపెడతావమ్మా? కష్టాలకు పోతావా? చూస్తా పోతారా? కష్టాలకి చూస్తా పోతారా? ఏమంటారు తెలుసా? ఇదిగో సిస్టర్ ఏమన్నారు? మా సిస్టర్ గారు అన్నారు, ప్రార్థన పోతే గోవాడు పెట్టగాక పోతే పోని పెట్టగాకు 2 రోజులు 4 రోజులు తినకుండా ఉంటాను, చచ్చిపోతాను, వెళ్ళిపోతాను అంతే. కానీ పెట్టకుండా ఉండరా, నువ్వే దిక్కు అవుతావా ఇంటికి ఒక రోజు. నీకు అర్థం కాదా? ప్రార్థన పోతే ఇంట్లో కూడా రానియను. మా తల్లిగారు అన్నారు, ఏమన్నారు తెలుసా? ప్రారంభంలో సువార్త కోసము ఉద్యోగం వదిలేసి ప్రార్థన పోతుంటే నువ్వు వచ్చాక ఇంట్లో ఉరేసుకొని చచ్చిపోతాను. ఆ దేవుడికి ఆజ్ఞ లేకుండా ఏమైనా పోతే వచ్చాక ఉరేసుకొని శుభ్రంగా పడుకోతున్నారు, పడుకున్నారు, పోతున్నా. బెదిరియాలనుకుంటున్నారు, అందరూ బెదిరించేవాళ్ళే. కానీ మన దేవుడు బెదిరించేవాడు కాదు. మన దేవుడు బండను బద్దలు కొట్టుకొని బయటకు వచ్చిన దేవుడు మన దేవుడు.
మన బంధకాలను తప్పించి మనల్ని విడిపించగలిగిన సమర్థుడు మన దేవుడు. నిజంగా చాలా మందికి చెప్పండి, మీరు అందరూ ఎవరు అడిగినా చెప్పండి, అయ్యా ఎంతలా గోతిలో ఉన్నాను, అసలు నేను ఇక కూరుకుపోయిన పరిస్థితుల్లో నేను బయటికి రాలేను అని అనుకుంటున్నావేమో. అలాంటి సమయంలో వాళ్ళకు వచ్చే డెసిషన్ తెలుసా? ఆత్మహత్య. నేను ఎవరి కోసం బ్రతకాలి, నేను ఎందుకు బతకాలి, నేను దేనికోసం బతకాలి, నా ఇంట్లో వాళ్ళందరూ నన్ను ఆశ్రయించుకుంటున్నారు, నా భార్యకి నచ్చలేదు, నా పిల్లలకు నచ్చలేదు, నా ఇరుగు పొరుగు వాళ్ళకి నచ్చలేదు, ఎందుకు నేను బతకాలనుకుంటున్నామేమో. ఈ సమయంలో దేవుని దగ్గరికి రా. ఆయన నీకున్న బంధకాలను ఏం చేస్తాడు? కట్లను దింపుతాడు. ఎక్కడ దింపాడు? మీకు ఒకసారి చెప్పినట్టు మన గానిపేటలో చెప్పినట్టు ఆమెకు బయట విశ్రాంతి దినాన్ని చంపేశాడు. ఆమెకు బంధించబడిన ఆమెను విశ్రాంతి దినాన్ని చంపేశాడు. ఇక్కడ వీళ్ళకు అగ్ని గుండములోనికి దూకిన తర్వాత అక్కడికి వెళ్ళినాక దింపేశాడు. ఇప్పుడు మనకు చెప్తుంది మాట ఎవరికి? శడ్రకు, మెషకు, అబేద్నెగో లాంటి దేవుని నమ్మిన మనకు చెప్తుంది, కష్టాలు మన ముందే ఉన్నాయమ్మా. నీకు అందరూ చెప్తున్నా, కష్టాలు మన ముందే ఉన్నాయి, రెడీగా ఉంటాయి. ₹1 జోబులో డబ్బులు ఉండవు, రెడీగా ఉంటుంది మన కోసం వెనక నుంచి. ఆ టైంలో మనం అనుకుంటాము ముందుకు దూకితే ఏందని, వెంటనే సలాం చేస్తాం లోకానికి, అంటనే చేసేస్తాం. ఆలోచించడం కూడా ఆలోచించాం. ఈ సమయంలో ఈ వాక్యం గుర్తొస్తే బాగుండు. వస్తుందన్నా? ఆ సమయంలో ఏం గుర్తొస్తుంది అన్న? ఏం గుర్తొస్తుంది చెప్పు? ఏం గుర్తొద్దన్నా? వెంటనే చాలా మందికి అయితే చెల్లు గుర్తొచ్చి చెల్లు పనులు ఏదో చూసుకుంటా టైం పాస్ చేస్తట్లు, ఏదో చూస్తట్లు. కొంతమందికి అయితే ఏం చేయాలి అర్థం కాక ఒక సిగరెట్ తీసుకొని బీడి దమ్ము తాగుతా కూర్చొని ఉంటారు. ఇంకా కొంతమంది ఏం చేయాలి అర్థం కాక ఆ మందు తాగుతా టైం పాస్ చేస్తారు. ఎందుకంటే ఏదో కానీ నిజంగా నువ్వు దేవుని బిడ్డవైతే, నిజంగా నువ్వు దేవుళ్ళో ఉన్నవాడు అయితే దేవుణ్ణి తలుచుకుంటూ ప్రార్థన చేయి. కష్టం కదన్నా, చాలా కష్టం కదా. నిజంగా చెప్తున్నాను. ఏందన్నంటే ఏమన్నారు అక్కడ? ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశంలో ఉన్న పొలాలన్నీ తెగులుతో వచ్చినాయి అంట. కానీ గోషేను దేశంలో ఉన్నటువంటి ఇశ్రాయేలీలకు మాత్రం ఏ తెగులు రానేలేదు. అంత గొప్ప దేవుణ్ణి చూసిన వీళ్ళు ఇప్పుడు ఇక్కడికి వచ్చిన పరిస్థితి చూస్తే సమస్యల వలయం లోపలికి కూడా పోయారమ్మ. లోపలికి పోయారు. నేను యేసు ప్రభువు నమ్మినందుకు కష్టాలు రావని ఎప్పుడు చెప్పను. నేను చెప్తున్నాను, ఖచ్చితంగా వస్తాయి. వస్తే ఆ కష్టాలలోనికి వచ్చి నిన్నేం చేయగలడు? ఆయన విడిపించి మరలా నిన్ను బయట నిలబెట్టగలడు, విడిపించగలడు. ఎక్కడికి? కష్టాల్లోనికి నువ్వు ఒక్కడివే పోతున్నావు అనుకుంటావేమో, నువ్వు ఒక్కడివే ఏడుస్తున్నావు అనుకుంటావేమో, నీకంటే ముందు ఆయన ఏడుస్తున్నాడు అక్కడ. కష్టాల లోపల నువ్వు ఒక్కడే సముద్రంలో పోతే నేను ఒక్కడే పోతున్నాను అనుకున్నాడు మోషే. నాకంటే ముందు ఎవరు పోయాడు? యేసు ప్రభు వారు పోయాడు. ఆయన పోయాడు, ఆయన వెంబటి నేను పోతున్నాను. నీ సమస్యలన్నీ నీ దేవుడికి తెలియని కాదు సహోదరి సహోదరుడా, నీ సమస్యలన్నీ నీ దేవుడికి తెలియని కాదు. ఆయన నీ ముందు పోతున్నాడు కాబట్టే నువ్వు వెనకపోతున్నావు. ఆయన నీ ముందు పోకపోతే నువ్వు అక్కడే ఆగిపోతావు. ఎందుకంటే నిజంగా అంటే ఎగ్జాంపుల్ ఏమనుకోవద్దు, ఎవరు కూడా పిల్లలు కావచ్చు చెప్తున్నాను. మేము పరిచర్యగా ప్రారంభంలో వచ్చినప్పుడు చూశారు కదా, మీరు అందరూ వస్తున్నాం. వచ్చి చూసినప్పుడు చాలా మంది ప్రయాసపడి వచ్చారు. పాపం వాళ్ళ ఆలశక్తి సమస్యల లోయ వచ్చినప్పుడు వెనుకడుగు వేయటం ప్రారంభించారు. ఎందుకంటే ఉదాహరణకి ఈరోజు ఇప్పుడు టైం ఎంత అయింది? 9:10 అయింది. మేము రెడీ చేసుకొని మొత్తం చేసుకొని పోయాక ఎంత అవుతామా? 10 అవుతుంది ఇంటికి పోయాక. ఈరోజు ఇక్కడ కాబట్టి 10, వేరే ఊరు పోతే 12 అవుతుంది. మళ్ళీ పొద్దున్నే 4 లేయాలి, మళ్ళా పనికి పోవాలి, మళ్ళా రావాలి. ఈ తలకాయ నొప్పి అంత ఎందుకు? ఈ 3 నెలలు ఈ 4 నెలలు దేవునికి పుల్ స్టాప్ పెట్టి పోలా. ఇప్పుడు వీళ్ళు చెప్పి అంటే వాళ్ళు ఊరే కూడా ఫీల్ అవ్వడం కాదు కదా చెప్తాను. ఇప్పుడు నేనైనా కూడా ఇప్పుడు అమ్మాయిని నేను చెప్తాను. ఇప్పుడు చెప్పే సమస్య తెలుసా? ఆరోగ్యం బాగలేదు అంటే దేవుని కాడికి రావటానికి అబద్ధాలు చెప్తున్నామంటే అంత గొప్ప విషయం. అంది ఇంట్లో వాళ్ళు ఏదన్నా అంటున్నారు, సమస్యలు ఎంత పెద్ద చేసుకుంటున్నారు, ఎవరంటే మనం మాట్లాడుతున్నారు అంటే కనీసం నీ ఇంట్లో వాళ్ళ మాటనే నువ్వు లోబడుతున్నావంటే దేవుడికి నువ్వు ఎంత భయపడుతున్నావు? ఎదిరించగలవు ఏదన్నా? నీ ఆయుధం వాడి చేతిలో ఉంది, వాడు నిన్ను కట్లతో బంధించాడు, కట్టేశాడు. మళ్ళా చెప్పారు, ఇదే క్రిస్మస్ పండుగ రోజు చీర కొనుక్కొని పోదాం రమ్మంటే మీ ఆయన ఏంటి వాడి చెప్పేది? అతిథి చెప్పొద్దురా, అతిథి చెప్పొద్దురా మా భర్త కదా. ఏం భర్త 500 రూపాయలు చీర కొనుక్కొని పోతాను ఆయన చెప్పి రావాలా? అది ప్రార్థన కాడికంటే ఏమన్నా అంటుడేమక్క, ఏమన్నా అంటుడానన్నా, తర్వాత చూస్తానన్నా,
బంధించేసింది, మనకు అర్థం కాదు, బంధించేసింది. కాబట్టి ఈరోజు మీ అందరికీ చెప్పిన ఒక చిన్న విషయం ఏంటంటే, నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నా ఆ పరిస్థితిలోనికి వచ్చి ఆ బంధకాలను విడిపించి నిన్ను ఏం చేయగలడు? గొప్ప. ఎలా చేశాడంటే చూడండి, బాగా గమనించి ఆలోచించండి, చదవద్దులే. ఇప్పుడు షడ్రకు మెషకు అబేద్నెగోలను రాజు పిలిచి, షడ్రకు మెషకు అబేద్నెగోలారా, మీ దేవుడు మిమ్మల్ని రక్షించనా? అవును, జీవము గల దేవుడు మమ్మల రక్షించను. మా దేవుని దృష్టికి మేము పాపము లేని వారిగా కనపడ్డామయ్యా. అయితే వెంటనే బయటికి రమ్మన్నాడు. వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత వాళ్ళ మీద పగబట్టారు చూడు, నిలబడ్డ వాళ్ళని కాళ్ళు లాగారు చూడు, వాళ్ళని తీసుకెళ్ళి నువ్వు కనపదంట. అంతే కదా, తను తినే వాళ్ళను తినేడు, వాడు బోడు పోయే వాళ్ళను పోనీయుడు, వాడిని తీసుకొచ్చి దీంట్లో నూకారు. వీళ్ళని మాత్రము ఇప్పుడున్న అధికారం ఉందా, దానికంటే గొప్ప ఉద్యోగాలు ఇచ్చాడు. ఇప్పుడు రాజు కూడా ఏ పని చేయాలని ఎవరిని అడిగేవాళ్ళు అంటే, రాజు మీద కూడా ఒక పెత్తనమంత అధికారం దేవుడిచ్చాడు. కాబట్టి ఈరోజు మనందరికీ దేవుడు చెప్పే మాట ఏంటంటే, ఒక చిన్న మాట ఏంటంటే, దేవుడి సన్నిధిలో నువ్వు యథావిధిగా యథార్థంగా నీతి న్యాయం కలిగి ఏది కలిగినా ఆయన్ను విడిపెట్టకుండా ఆయన చిత్తానుసారంగా ఉంటే ఆయన నీకు 30 అంతలు 60 అంతలు 100 అంతలుగా అభివృద్ధిని దయచేసి అత్యున్నత సింహాసనంపై కూర్చొని నీ జీవితాన్ని ఫలభరితముగా మారుస్తాడు. అలా కాదని ఆ షడ్రకు మెషకు అబేద్నెగోలను రెచ్చగొట్టినట్టుగా మనవాళ్ళు రెచ్చగొట్టే వాళ్ళు ఉన్నారు, మనవాళ్ళు పాడు చేసే వాళ్ళు ఉన్నారు. వాళ్ళ మాటలు విన్నామా ఏమవుతాం? ఉన్న 4 విశ్వాసం కొడక 4 రోజులు పోతే ప్రార్థన ఎందుకో ప్రార్థన ఏమన్నా అంత ప్రార్థన లేదు, అప్పుడే మర్చిపోయా, మన వెళ్ళిపోయి మనం ఉన్నాయన్ని రాని పోదాం. నిన్ను కూడా తిరణాళ్ళగా తీసుకెళ్ళొద్దు, జాగ్రత్త. నిన్ను కూడా మళ్ళా సినిమాలకు షికారులు తీసుకుపోతే జాగ్రత్త. ప్రారంభించేది పనితోనే, ముగించేది తిరణాలతో, జాగ్రత్త. కాబట్టి విశ్వాసంలో బలహీనుడు కాక విశ్వాసంలో బలపడి ఇక్కడ షడ్రకు మెషకు అబేద్నెగోలు చెప్పినట్టుగా మా దేవుడు మమ్మల్ని రక్షించుటకు సమర్థుడు, ఎందుకంటే ఆయన రక్షించుటకే వచ్చినాడు. ఆమేన్. యేసు ప్రభు దేనికి వచ్చాడయా? రక్షించడానికి. అందుకే అప్పుడు అంటారు, రక్షకుడు ఉదయించినాడు. ఈరోజు నీ బ్రతుకులు రక్షకుడు ఉదయిస్తే నువ్వు ఎక్కడ బలహీనుడు కాదు. ఓకే, అందరం కూడా తల వంచినట్టయితే ప్రార్థన చేద్దాం. అందరము ప్రార్థనలోకి పోతాం. సమయం